సిమ్టమ్స్ ఏంటంటే ఊరికే దాహం కావడము, ఆకలి ఎక్కువ అవ్వడము, యూరినేషన్ ఎక్కువ ఉండడం. ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ బాగా 4-5 టైమ్స్ లేవడము, తర్వాత అలసత్వంగా ఉండడము, నిస్సత్తువగా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, ఇలాంటివి జరిగినప్పుడు మనం యూజువల్‌గా ఇంట్లో ఇప్పుడు గ్లూకోమీటర్ అనేది ఉంటుంది. సో, షుగర్ ఇంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రీ ఎంప్లాయ్‌మెంట్ చెకప్ గానీ, రెగ్యులర్ మాస్టరల్ చెకప్స్ గానీ చేసినప్పుడు యూజువల్‌గా తెలుస్తుంది. కాకపోతే సిమ్టమ్స్ పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. అంటే యూజువల్‌గా వర్షాకాలం, చలికాలంలో చ వ వే క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి యూరినొస్తుంది. సమ్మర్ సీజన్‌లో డీహైడ్రేషన్‌లో ఉన్నాం కాబట్టి, మనం వాటర్ ఎక్కువ తాగుతున్నాం కాబట్టి యూరిన్ ఎక్కువొస్తుంది అని ఉంటుంది. కానీ వాళ్ళు నోటీస్ చేస్తే వాళ్ళు ఎక్కువ సార్లు నార్మల్‌గా ఒక 5-10 టైమ్స్ ఎళ్ళాల్సింది 15-20 టైమ్స్ వెళ్తుంటారు. ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ నాక్టూరియా అంటారు. రాత్రి పూటల్లో ఎక్కువగా 4-5 టైమ్స్ లేస్తుంటారు. స్లీప్ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితుంది. ఈ యూరినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల. మళ్ళీ ఆకలి గూడా పెరుగుతుంది. దాహం గూడా పెరుగుతుంది. ఊరికే అలసత్వంగా ఉంటుంది. ఇదివరకు చేసిన పనిని ఇప్పుడు చేయలేకపోతుంటారు. ఈవినింగ్ కాంగానే చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. వీక్‌నెస్ ఉంటుంది. ఇవన్నీ డయాబెటిస్ వచ్చే ముందు ఆర్ వచ్చాక డిటెక్ట్ కాకముందు ఉండే లక్షణాలు.